ఎట్టకేలకు సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని చెప్పింది. ఏందనంటే చిట్టా నంబర్ 3 ఆఫ్ ది డే ఏవైతే మన స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉంటాయో, స్ట్రే డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని మన వ్యాక్సినేషన్ ఇయ్యండి, దాని తర్వాత మళ్ళీ రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పింది. సుప్రీంకోర్టు తన ఆర్డర్ ఇచ్చింది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాకు నవ్వు వస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైనల్ వర్డిక్ట్ అవుతుందో దాని మీద చిన్న విశ్లేషణ చేద్దాం. ఎట్టకేలకు ఈ డాగ్ డెమోక్రసీ ఏదైతే ఉండేనో ఆ డాగ్ డెమోక్రసీకి మన గలీలలా, ఢిల్లీ గలీలలా ఆర్ దేశ గలీలలా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయనికే ట్రై చేసింది మన సుప్రీంకోర్టు. స్టెరిలైజేషన్ చేయాలా, వ్యాక్సినేషన్ చేయాలా, దాని తర్వాత వీఐపీ లెవెల్ ఫీడింగ్ జోన్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టరు. కానీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నేను రోడ్ల మీద బిస్కెట్లు వేస్తాను, నేను రోడ్ల మీద వేసి కుక్కలను పెంచుతానంటే మాత్రం కఠిన చట్టాలు ఉంటాయి, మళ్ళీ చట్టరీత్యా లోపలేస్తారు మిమ్మల్ని అని చెప్పి చెప్పిండ్రు. అయితే ఇప్పుడు కుక్కలని పట్టుకో, వ్యాక్సినేషన్ చేయి, మళ్ళీ ఇడిచిపెట్టు అంటే ఇది ఎట్లుంటుంది అంటే, పత్తరగట్టి దగ్గర పోయి ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ని పాపం నువ్వు ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే పత్తరగట్టి దగ్గర కంట్రోల్ చేయడానికి అవుతుందా? ఎట్లుంటే ఆడికైనా కూడా రూల్ పాటిస్తాడా? ఇప్పుడు అలా పోలీసు వాళ్ళ పరిస్థితి, ఇన్ఫ్యాక్ట్ లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక చిన్న పంచాయతీ మొదలైంది. ఇప్పుడు పట్టుకో, న్యూట్రల్ చేయి, దాని తర్వాత రిలీజ్ చేయి అని అంటే పర్మనెంట్గా జైళ్ళలో పెట్టరన్నమాట ఇక కుక్కలని, షెల్టర్లని. దాన్ని స్టెరిలైజ్ చేస్తారు, వ్యాక్సినేట్ చేస్తారు, డీవార్మ్ చేస్తారు, మళ్ళా సేమ్ మొహల్లాకు పంపించేస్తారు. అని అంటే ఇక చింటూ కాలనీ కుక్క ఏదైతే ఉంటుందో అది అనుకుంటుంది, అరే చిన్న సర్జరీ పోయి మళ్ళీ సమోసాతో తిరిగి వస్తారు, అవి టెన్షన్ పడుకోరు అన్నట్టు మాట్లాడుకుంటే. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నదంటే అగ్రెసివ్ ఇంకా ర్యాబీస్ ఏదైతే ఇన్ఫెక్టెడ్ అయిన కుక్కలు ఉంటాయి కదా వాటిని రిలీజ్ చేయొద్దు అని చెప్పి చెప్తారు. వాటిని పట్టుకొని ఇమ్యునైజ్ చేసి మీరు లోపలనే పెట్టాలని అంటారు. అయితే ఇప్పుడు కుక్క అగ్రెసివ్ ఉన్నదని అనే దానికి ఎవరు ఎట్లా గుర్తుపడతారో చెప్పురు ఫ్రెండ్స్. నేను ఇక్కడ మా దగ్గర కూడా పోరలు 2-3 ఉన్నారు, నేను వాళ్ళని కూడా అడుగుతున్నా. ఈ కుక్క బాగా డేంజర్ కుక్క అని అనేది మనకి ఎట్లా తెలుస్తుంది రాబాయ్? ఇది మన డేంజర్ కుక్క అని ఎట్లా అంటే దాని మూడ్ని బట్టి కిక్కిరి చేస్తుంది కదా అది. ఇది డేంజర్ కుక్క అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు పక్కింటి కుక్క, ఇప్పుడు మన బల్లి ఉంటుంది రాబాయ్, మన ఇంట్లోనే తీసుకుంటే ఇట్లాగనే పోతాడు. ఒకడు చూడ అని ఉరుతాడు బల్లిని చూడగానే, ఇంకొకడు ఇట్లా టచ్ అని ఇలా కొడతాడు. అంటే ఇప్పుడు అని కీక పెట్టిన ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి పక్కింటి ఆంటో అంకులో పోరడో ఎవడో లొల్లి పెట్టినందుకు ఇది డేంజర్ కుక్క అని అనుకోవాలా? లేకపోతే ఎవరైతే వాచ్మెన్ ఉంటాడో ఆ వాచ్మెన్ చల్ తుట్ పుట్ అని చెప్పి ఎలగొడతాడు డేంజర్ కుక్క అని ఆయన మాటలు వినాలా? అంటే ఒక బెంచ్ మార్కింగ్ ఉందా? నేను మజాక్ ఆడే దాంట్లో అని చెప్తున్నా. రోడ్ల మీద కుక్కలకు బిస్కెట్లు వేయొద్దు, అవి వేయొద్దు, ఫీడింగ్ ఆఫ్ ది డాగ్స్ ఈజ్ పబ్లిక్లీ అని చెప్పి క్రిమినల్ అఫెన్స్ అని చెప్పి చెప్పిండ్రు. అంటే క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఇక మున్సిపాలిటీస్ డాగ్ క్యాఫెటేరియాలు కడతాయి అనమాట. అంటే చిన్నగా ఒక చిన్నపాటు ఒక క్యాఫెటేరియా కట్టి అందులో క్యాపెచినో కాఫీ పెట్టి చిన్నగా కుకీస్ పెట్టి అందులోకి ఇట్లా పెట్టి ఇట్లా పెడతాయి అనమాట. ఇక ఢిల్లీలో వెల్కమ్ టు ది ఫస్ట్ 5-స్టార్ పావ్ బాజీ ఫార్ పూచెస్ అని చెప్పి ఒక పెద్దగా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇంప్లిమెంటేషన్ ఉండాలి కదా. ఆర్డబ్ల్యూఏ ఫండ్ స్పాన్సర్డ్ బై యువర్ ఆర్డబ్ల్యూఏ ఫండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సపోజ్ నేషనల్ పాలసీ ఇప్పుడు ఏదైతే స్ట్రే డాగ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా వాటిని అన్నిటినీ మీరు ఎక్కడికి చేయాలా అక్కడ చేయాలా అని చెప్పి మాట్లాడతారు. తర్వాత రాజకీయ నాయకులు ఒక కొత్త పాలసీ కూడా తీసుకొస్తారు. అబ్బా చూడు ఇప్పుడు ఇక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినాక రాజకీయ నాయకులకు పెద్ద పనులే ఉండే. ఎందుకంటే చూసినాం కదా తెలంగాణ గలీలలో ఏం చేస్తున్నారు వీళ్ళు, గో బ్యాక్ అని ఆ బాని ఈ నినాదాలని నా నోటికి కూడా రావు. అవి ఒకటి ఖచ్చితంగా ఒక పాలసీ తీసుకొని వస్తారు. అబ్బా ఏంది తెలుసా అది? 1 గల్లీ 2 dogs and 2 children. ఎట్లున్నది పాలసీ? మేనిఫెస్టోలో పెట్టాల్సిందే ఇప్పుడు. 1 గల్లీ 2 dogs 2 children 2 puppies. దాని తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేసేయాలి. దానికి సూన్గా దానికి కూడా ఒక చిన్న ఆధార్ కార్డు చెప్పించి దాని కాళ్ళని తీసుకొని ప్రింట్ తీసుకోవాలి. పా ప్రింట్స్ అని అంటారు కదా, పా ప్రింట్స్ తీసుకొని దానికి కూడా ఒక డాగ్దార్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ కావు డాగ్దార్ కార్డ్స్ చేసి పెట్టాలి. అంటే ఎట్లా చేస్తారని అనేది నేను మజాక్ ఆడతాను, నేను ఐమ్ సీరియస్ అబౌట్ దిస్. దాని తర్వాత మళ్ళీ వైలేషన్స్కి ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా పెట్టాలి కదా. ఇప్పుడు నేను నిన్న ఢిల్లీలో చూసిన రామ్ గోపాల్ వర్మ కూడా మస్తర్ అన్నాడు, ఏంది గంత ఏడుస్తున్నారు కుక్కల గురించి, మళ్ళీ అలాంటి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. కానీ ఇక రామ్ గోపాల్ వర్మ స్టైల్కి నేను దిగలేను కానీ, బట్ ఆయన అన్న మాటలు కొంచెం అజీబనే ఉంటాయి. ఇక వాళ్ళు ఎట్లా అంటే కొన్ని అరెస్ట్ చేసి తీసుకోతుంటే ఏడుస్తున్నారు ఇట్లా, అబ్బా ఇంత ప్రేమేంద్రా నాయన అని అనుకుంటున్నా. మళ్ళీ రోడ్ల మీద మేకలను కోసి మటన్ చికెన్ తినేటప్పుడు వీళ్ళకి ప్రేమలు రావు. కరెక్టా రాంగా? బక్రీద్ అప్పుడు మేకల రక్తపాతం రోడ్ల మీద జరుగుతుంటే వీళ్ళకు అవి రావు. కోళ్ళను కోసి చికెన్ మనం కూడా తింటున్నాంగా, అప్పుడు వీళ్ళకు అది రాదు. కేవలం కుక్కలకు వచ్చింది అంతే. మళ్ళీ కుక్కల కాటుకు చచ్చిపోయిన మనుషులకు అది లేదు. అంటే నేను మనుషులు గొప్పలా కుక్కలు గొప్పలా అంటే ప్రతి పశువుకి బతకాల్సిన హక్కు ఉన్నది నేను అంటున్నా. మనిషి కూడా సోషల్ యానిమల్ అని అంటారు కదా. ఇది ఎట్లయిపోయిందంటే మొత్తం మాట చూసిన తర్వాత ఇవాళ రేపు టిండర్ అంటారా, అది ఏంద్రా టిండరే కదా, లవ్ డేటింగ్ యాప్ టిండర్. ఏదైనా కుక్కకు ఏదైనా మంచిగా ఇట్లా బిస్కెట్ వేస్తుంటే ఇక ఇంప్రెస్ అయిపోతారు అనమాట.
అందులో బయోలో వచ్చేస్తుంది. ఏమన్నానంటే ఐఎమ్ ఫీడింగ్ ది డాగ్స్ విత్ బ్యూటిఫుల్ రోటీస్ ఆఫ్ మై హౌస్. ఇఫ్ దిస్ ఈస్ ద క్యాప్షన్ ఆర్ బయో ఇన్ టిండర్ యూ మే గెట్ అట్రాక్టెడ్ వెరీ సూన్ అని చెప్పి రావచ్చు అని అంటున్నా. ఈ అగ్రెసివ్ డాగ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఎవరు వచ్చి దీన్ని సస్టైన్ చేస్తారు? అంటే కుక్క గట్టిగా బౌ అని ఉరిలిందంటే అది అగ్రెసివా, లేకపోతే చిన్న కొరితే అదా? నేనేమంటున్నా అంటే గలీలలో రాజకీయ నాయకులు ఇంకెక్కువ గట్టి కొరుతున్నారు, మళ్ళీ వీళ్ళు కూడా గట్టి కొరుతున్నారు. మళ్ళీ వీళ్ళ అగ్రెసివ్నెస్ని ఎవరు ఆపుతారు? ఫస్ట్ వీళ్ళ వల్లనే కదా, ఈ రాజకీయ నాయకులనే వల్ల కదా ఈ పంచాయతీలు అన్నీ మొదలైనవి. ఈ ర్యాబీస్ డిటెక్షన్స్ ఎట్లా చేస్తారు అంటే ఇప్పుడు ప్రతి కుక్క ఒక డయాగ్నాస్టిక్ సెంటర్ పెట్టి దానికి ట్రైనింగ్ ఇవ్వగానే అది డయాగ్నాస్టిక్ సెంటర్కి వస్తుంది అనమాట. వారం కరెక్ట్ 2 నెలలకో 3 నెలలకో వస్తుంది. మనం షుగర్ టెస్ట్ చేయించుకుంటాం చూడు, HbA1c అని అంటారు దాన్ని, షుగర్ టెస్ట్ HbA1c లెక్క. అట్లా ప్రతి కుక్కకు ఒక డయాగ్నాస్టిక్ సెంటర్ పెడతారు. పెట్టగానే కుక్కకు ట్రైనింగ్ ఇస్తారు అనమాట. అది వస్తుంది, అది వచ్చి ఇట్లా అయిపోయి దానికి ఇట్లా చుట్టి బ్లడ్ శాంపుల్ తీసుకొని దానికి ర్యాబీస్ ఉందా లేదా చెక్ చేస్తారు. ఇది కుదురుతుందా? ఎట్లా కుదురుతుంది ప్రాక్టికల్గా అని చెప్పి నేను చెప్తున్నా. ఇక ఫీడింగ్ జోన్స్ గురి మీద కూడా నేను ఆల్రెడీ ఇక మాట్లాడినా. ఇక దాని తర్వాత ఇప్పుడు నిన్న హంగామా ఢిల్లీలో చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేల డాగ్ అన్నా క్యాంటీన్ అని చెప్పి కూడా మొదలెడతాడు. ఇక డాగ్ అన్నా క్యాంటీన్ అని చెప్పి కూడా మొదలెడతారు. మొదలెట్టి 5 రూపీ రోటీ బదులు 2 రూపాయల రోటీ, 8 రూపీ 3 రూపీ అని చెప్పి పెడతారు. అప్పుడే ప్రజలు ఓటేస్తారు అనమాట. ఈ బడ్జెట్ ఇష్యూస్ కూడా కుక్కలకు షెల్టర్లు, హెల్పర్లు, ఫీడింగ్ జోన్లు, డాగ్ అన్నా క్యాంటీన్లు, ఈ వెల్ఫేర్ సర్చార్జులు, ఇన్సూరెన్స్ స్కీములు, బై ఛాన్స్ మున్సిపల్ అథారిటీలు వచ్చి దాన్ని ఎత్తుకోబోతున్నప్పుడు దెబ్బతాకినా ఏం చేసినా దానికి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీములు, ఇవన్నీ మేనిఫెస్టోలలో రాజకీయ నాయకులు పెట్టాల్సిందే. మళ్ళీ దానికి ఒక QR కోడ్ కూడా కాలర్లో పెట్టాలి. ఇట్లా స్కాన్ చేసినాం అనుకో తెలవాలా ఇది అగ్రెసివ్ డాగా, వ్యాక్సినేటెడ్ అయిన డాగా లేకపోతే కాదా ఇదంతా. మీ ముంగటనే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామని చెప్పి చెప్తున్నా. టర్కీ వేరే దేశాలల్లో దీన్ని ఎట్లా నడుస్తుందో ఒకసారి ఆ డేటా కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి అక్రాస్ ది గ్లోబ్ నేను తీసుకొని వచ్చిన. డాగ్ డెమోక్రసీ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. టర్కీ ఈడు ఏం చేస్తారంటే వీధి కుక్కలని ట్యాగ్ చేస్తారు, స్టెరిలైజ్ చేస్తారు, రిలీజ్ కూడా చేస్తారు. కాకపోతే ఈ ట్యాగ్స్ అనేటివి ఒక VIP పాసెస్ లెక్క ఉంటాయి వీటికి. ఇది చేయగలుగుతారా? చేసే సమర్థత ఈ రాజకీయ నాయకులకు ఉందా? అరే ఒక చిన్న పంచాయతీ సాల్వ్ చేయలేకపోయారు వీళ్ళు గలీలల్లా, తెలంగాణ గలీలల్లా. వీళ్ళు పాపం ఆ కుక్కలకి ఏదైనా న్యాయం చేస్తారా? ధర్మం దూరం మాట, కుక్కలకు కూడా ధర్మం దొరకాలని అంట నేను. ధర్మం దూరం మాట, న్యాయం దొరుకుతుందా? ఇక్కడ పాసిబుల్ అవుతుందా అని చెప్పి నేను చెప్తున్నా. AD ట్యాక్స్కి ఇట్లంతా. నెదర్లాండ్స్లో ఇది ఫస్ట్ స్ట్రే ఫ్రీ కంట్రీ. కుక్కలు బయటికి రావు, కుక్కలు బయట లేని తిరిగాయి అనమాట. స్ట్రిక్ట్ అవి కనిపిస్తే స్పే అండ్ న్యూటర్ దెమ్ క్యాంపెయిన్ చేస్తారు. టఫ్ యాంటీ అబండెంట్మెంట్ లాస్ అని అంటే నాకు ఇవాళ 3 వచ్చిందబ్బా కుక్కను పెంచాలని, నేను ఇవాళ తెచ్చుకున్నా. అది రేపు నా ఇంట్లోనే ఎవరినో కలిసింది కుక్క, దాన్ని చేడి చేస్తే కరుస్తుంది. అది పశువు పాపం, అది కరుస్తుంది. నేనేం చేస్తా? వేరే ఊర్లో పోయి దాన్ని తీసుకొని పోయాడు ఇడిచిపెట్టేసి వస్తా. ఇది ఎవడన్నా అట్లా చేస్తే వాడి మీద క్రిమినల్ లాస్ పెట్టాలి. అది అసలైన ప్రేమ. నీ పిల్లలు ఏమన్నా తప్పు చేస్తే ఇడిచిపెట్టి వస్తావా వేరే ఊర్లలో పోయి? అదే నువ్వు కుక్క సగం రోడ్ల మీద తిరిగే కుక్కలు అట్లాంటివే. అవి పిచ్చేందుకు అయితే తెలుసా? వీటికి దొరికే ప్రేమ దొరకక సైకలాజికలీ డిప్రెస్ అవుతాయి అవి కూడా. మేము పెంచినాం కుక్కలను, మాకు తెలుసు. మేము ఇట్లా ఇడిచిపెట్టలే కుక్కలను తీసుకోవాలి బయట. సచ్చే వరకు దానికి ఏమన్నా చిన్న ప్రాబ్లం ఒకటి దొంగడు పడే దానికి వస్తే కూడా తీసుకొని పోయి ఆపరేషన్ చేసిన చేతులు ఇవి. మేము కూడా కుక్కలమే, మేము ఏమంటారు కుక్కలమే. విశ్వాసంగా ఉండాలి కదా వీటితో కూడా. కుక్కల దగ్గర విశ్వాసంగా ఉండాలి కదా. వీళ్ళు పోయాడా దాన్ని ఇడిచిపెట్టేసి వస్తారు. నెదర్లాండ్స్లో అవన్నీ నడవయి. జరుగుతుందా? దివాళీ క్రాకర్లు ఉన్నట్టు తెచ్చి నువ్వు దాన్ని కాల్చినంతసేపు కాల్చేసి మిగిలిపోయిన తుష్పటకలన్నీ ఆడ పాడేస్తానంటే నడుస్తుందా? ఇదొకటి. సౌత్ కొరియాలో ఇట్లా నడుస్తుంది. ఇంట్లో కుక్కలకు ట్రాకింగ్ యాప్లు కూడా ఉంటాయట. టెక్ బేస్డ్ అడాప్షన్ డ్రైవ్స్ కూడా ఉంటాయంట. ట్రాకింగ్ యాప్లు కూడా ఉంటాయట. మన దగ్గర నడుస్తుందా? సడన్గా యాప్ డిలీట్ చేస్తాం, మొబైల్ కింద పడ్డదని అంటాం, మనం పోయింది అని చెప్పి చెప్తాం. కుదురుతుందా? USAలో అగ్రెసివ్ డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టెస్ట్ ఒక బిహేవియరిస్ట్లను పెడతారు అనమాట. అంటే మనుషులల్లా కొంతమందికి ట్రైన్ చేస్తారు ఈ యానిమల్ ఇన్స్టింక్ట్స్తోని. బిహేవియరిస్ట్లు అని చెప్పి వాళ్ళని పేరు పెట్టిండ్రు అమెరికాలో. అంటే ఎస్ ఇట్లా ఈ కుక్క బిహేవియర్ ఇట్లా చేసింది అని అంటే ఇది అగ్రెసివ్ డాగ్ అని చెప్పి దానికి ఒక కితాబ్ ఇస్తారు. వాళ్ళు సర్టిఫై చేస్తే మళ్ళీ ఈడ ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా? ఈ ట్రైనింగ్ అరే మనుషులకే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పెట్టలేదు, ఓటర్లకే చేయరా? ఓటేయని కుక్కలకి ఏం చేస్తారండి మన రాజకీయ నాయకులు? కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి పాపం. కానీ ఈ బిహేవియరిస్ట్లను తయారు చేయగలుగుతారా? అరే మంచిగున్న అదేంది HCU కంచె గచ్చిపోలే నెమలి ఎవరిని గరిచిందబ్బా? ఏ జింక వచ్చి ఎవరిని పొడిచిందబ్బా? అయినా కంచె గచ్చిపోలి ల్యాండ్ అని మింగింది ఈ ప్రభుత్వం. ఈ కుక్కలకు న్యాయం చేస్తుందా? ఈ కుక్కలకు న్యాయం చేస్తుందా? నేను తెలంగాణని కాబట్టి నేను తెలంగాణ సర్కార్ని అడుగుతున్నా అంతే. బ్రాజిల్లో కమ్యూనిటీ కేర్ టేకర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. బ్రాజిల్లో సిటిజన్లు రిజిస్టర్ చేస్తారు, ఫీడ్ చేస్తారు, వ్యాక్సినేట్ చేస్తారు. అంటే
ఒక స్వచ్ఛంద సంస్థ లెక్క నడుపుతారు. ఈడ ఇట్లా వస్తాడు, నేను చూస్తా కదా మా ఇంటి కాడ ఇట్లా వస్తాడు, నేను చెప్తున్నా కదా మా ఇంటి కాడనే 3 కుక్కలు నా గేటు ముంగటనే ఉంటాయి బయట. మా గేటు ముంగటనే మేమే చిన్నగా రోజు సాయంత్రం దానికి పెడుతుంది మా అమ్మ, మధ్యాహ్నం కూడా పెడుతుంది మా అమ్మ. ఎవరు ఉంటే ఇంట్లో వాళ్ళని చిన్న బుక్ అడిగింట తీసి ఇంటి ముంగట కదా, ఇంటి ముంగటనే, బయట కాదు, రోడ్ల మీద కాదు మేము చేసేది. స్వచ్ఛ భారత్ని కరెక్ట్గా పాటిస్తాం మా ఇల్లు. అదే మళ్ళీ పక్క వీధిలో ఒక కుక్క ఉంటుంది, అది దీని అమ్మ జీవితం ఎంత కొంటది తెలుసా, అది దారా అని అంటుంది. అది వస్తే దారాసింగి వచ్చినట్టే గల్లీలకిగా. ఇవన్నీ అప్రమత్తం అయిపోతాయి. ఇవన్నీ ఒకటైతే మేము అందరం కలిసి ఉన్నామని అన్నట్టు. గల్లీ కుక్కలనే ఇంత ఖతర్నాక్ కిరికిరిలు ఉండే అంటే ఎట్లా నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు. అంటే కమ్యూనిటీ కేర్ టేకర్ ఒకటి ఉండాలి కదా. అంటే ఇప్పుడు కార్పొరేటర్ల కింద ఒక కుక్క టేకర్ కూడా ఉండాలి కదా ఖచ్చితంగా. ఇది కంపల్సరీ. వాటిని చంపుడు ఎట్లా చంపుతావు నువ్వు? ఎట్లా చంపుతావు? చంపొద్దు, అవి కూడా బతకాలి కదా. కార్పొరేటర్లలో ఒక పొజిషన్ ఉండాలి, కుక్క టేకర్ అన్నది ఒకటి ఉండాలి. వాళ్ళ కింద కార్పొరేటర్లకు రిపోర్ట్ చేస్తాడా కుక్క టేకర్ లేదా పశువు టేకర్, యానిమల్ టేకర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కుదురుతుందా చెప్పురి? కుదురుతుందా మన దగ్గర? సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది, దీని ఆచరణ ఎట్లా చేస్తారు? ఎందుకంటే అసమర్థత అంతా మన రాజకీయ నాయకులనే నిలబెట్టి ఉన్నది కదా ఫ్రెండ్స్. మీరు చూడరు, మేము సుప్రీంకోర్టు తీర్పుని రెస్పెక్ట్ చేసినాం, ఆ తీర్పు ఎంత మంచిగా ఉందో కూడా చెప్పినాం. దాని తర్వాత ఆచరణ లోపాలు చెప్పినాం. ప్రపంచ స్థాయిలో ఎట్లా ప్రోగ్రాములు చేస్తారు, ఎట్లా చేస్తారని గుడ్ ప్రాక్టీసెస్ చెప్పినాం. ఇగో ఇది చిత్రగుప్త. డేటాను నమ్ముతాం, ఆ తర్వాత నమ్ముతాం ఏమన్నా అంటే దేవుని నమ్ముతాం, ఆ తర్వాత ఏమన్నా నమ్ముతామని అంటే డేటాను నమ్ముతాం. మీ కంటెంట్ ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకురు. అండ్ జర లైక్ కమెంట్ కొట్టురు ఫ్రెండ్స్. ఏం జర అంత కంజూసి ఎందుకు చెప్పు, కష్టపడి కంటెంట్ తీసుకొని వస్తాం. మేము చేసే కృషి మీకు నచ్చితే QR కోడ్ కనిపిస్తుంది, యూ మే ప్లీజ్ సపోర్ట్ టు చిత్రగుప్త యాజ్ వెల్. భారత్ మాతాకి జై.